చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల్లో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయొచ్చు. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకు తీసుకొనొచ్చు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారైది. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు, అధికారులు నిజంగా ముఖ్యులై ఉండిరని ఎజ్రాతో చెప్పిరి. ఎజ్రా ఈ సంగతి విని నా వస్త్రం పై దుప్పటిని చింపుకొని తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుండి. చెరపట్టబడిన వారు అపరాధం చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూర్చి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటే. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు. అదేవిధంగా ప్రభా కొన్ని వాక్య తలంపులు ప్రభా జీవితానికి అర్థమైన రీతిలో, అవసరమైన విధానంలో ప్రభా నాకు ఇంకెంతమందికి అవసరము వారందరికీ నీ మాటలు అందించి మీ నామునికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో ఎజ్రా గ్రంథములో చెప్పబడినవి. ఎజ్రా ఎప్పుడు వాడో మనకు తెలియాలి. ఇశ్రాయేలు పాపం చేస్తే 70 ఏళ్ళు చెరకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కనికరపడి కోరేషు అనే ఒక వ్యక్తిని ప్రేరేపించి మళ్ళీ మీ దేశానికి వెళ్ళి మందిరాన్ని కట్టుకోమంటే బయలుదేరి వచ్చిన వారిలో ఎజ్రా కూడా ఒకడు. తిరిగి 70 ఏళ్ళ శ్రమ పోయి, బాధ పోయి, ఏడుపులు పోయి తిరిగి వచ్చి ఎట్లాగట్లాగా మందిరాన్ని కడుతూ నిర్మిస్తూ ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళు చేస్తా ఉంటే, అంతకుముందు బయట నుంచి ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు కొన్ని మంచివే, ఎందుకంటే అవి కొన్ని దేవుని యొక్క అవకాశాలుగా, ఆశీర్వాదాలుగా చేయగలమని అంతకుముందు మనం విన్నాం. సరే, బానే ఉంది. బయట పరిస్థితులన్నీ రాజు మనసుతో మళ్ళీ తిప్పి కొట్టించి అనుకూలపరిచి బయట ఆటంకాలన్నీ పోయిన తర్వాత ఇక్కడ లోపల కొన్ని పరిస్థితులు ఎజ్రాని బాధించినాయి, వేధించినాయి. అందులో ఇశ్రాయేలు, యాజకులు, పెద్దలు, లేవీలు సహితం, అమ్మోనీలు, కనానీలు, పెరజ్జీలు, హిత్తీలు, మోయాబీలు అనే ఈ దేశపు జనులతో సహవాసం చేసి వాళ్ళ నుంచి ప్రత్యేకపరచుకోకుండా వాళ్ళ పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో మళ్ళీ తిరిగి కలుసుకొని పోయారు అనే ఒక వర్తమానము ఎజ్రా చెవిలో పడింది. ఎజ్రా చెవిలో పడగానే వస్త్రాలు చింపేసుకొని, దుప్పటి చింపేసుకొని, తల వెంట్రుకల గడ్డములు పెరిగేసుకొని విభ్రాంతి పడి కూర్చున్నాడు. సాయంత్రం దాకా వాళ్ళు చేసిన తప్పును బట్టి కూర్చున్నాడు. ఇది మనకి ఇక్కడ చదువుకున్న మాటల్లో కనిపిస్తా ఉంది. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు మనకు పక్క పక్కనే ఉన్న మరి గ్రంథాలు. ఎజ్రా తర్వాత నెహెమ్యా కనిపిస్తుంది, నెహెమ్యా తర్వాత మనకి ఎస్తేరు కనిపిస్తుంది. ఈ యొక్క ముగ్గురిలో ఉన్న ఒక ఈక్వల్ పాయింట్ లేదా న్యాచురల్ గా కనిపించే ఒక పాయింట్ ఏంటంటే,
ఎజ్రా ఇశ్రాయేల్ బాధను బట్టి, ఇశ్రాయేల్కి వచ్చే చేసిన తప్పును బట్టి కృంగిపోయాడు, కూర్చున్నాడు. నెహెమ్యా బైబిల్లో మనకు ఎజ్రా తర్వాత ఉన్న ఇశ్రాయేల్ ప్రాకారాలు కూలిపోయినవి, అరే అవన్నీ తగలబెట్టవన్నాయని అంటే ఆయన ఏడ్చాడు, కూర్చున్నాడు, ముఖమంతా మరి చిన్నబుచ్చుకొని ఉన్నాడు. తర్వాత ఎస్తేరు రాబోయే శ్రమ. హామాను అనే ఒక వ్యక్తి ఈదులందరిని చంపడానికి ఒక శాసనం తీసుకొని వస్తే అంత కలవరము, అల్లకోలం, మర్దకై వీళ్ళందరూ ఏడుస్తుంటే చచ్చిపోయినా చచ్చిపోతానని చెప్పి ఎస్తేరు అన్నం తిండి మానేసి ఆమె పడిన బాధ మన ఈ 3 అధ్యాయాల్లో మనకు కామన్ గా కనిపిస్తుంది. అందుకని ఎజ్రా లాంటి వ్యక్తులు, నెహెమ్యా లాంటి వ్యక్తులు, ఈవెన్ ఎస్తేర్ లాంటి వ్యక్తులు మనకెంతో మాదిరిని, ఎంతో ఆత్మీయ జీవితంలో ఒక ఉత్సాహాన్ని మనకు కలిగించే భక్తులు వాళ్ళు. ఎజ్రానేమో ఆల్రెడీ పోయి బాధపడి తిరిగి వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తే, మళ్ళీ అదే తప్పు చేశారని చెప్పి కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, బట్టలు చింపేసుకున్నాడు, దుప్పట్లు చింపేసుకున్నాడు. సాయంత్రం దగ్గర వరకు కూడా, సాయంత్రం అర్పణ అర్పించేంత వరకు కూడా కూర్చున్నాడు. నెహెమ్యా కూడా అలాగే రాజు పంపించేంత వరకు ముఖమంతా తన పట్టణం పాడైందని, తన ప్రజలు పడే బాధ వచ్చి చెప్పగానే యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, మందిర గుమ్మాలు కాల్చబడ్డాయి, జనులందరూ విడబడిన వారు వేదన బాధపడుతుందంటే నెహెమ్యా ఏడుస్తాడు. సరే, అన్ని జన రాజ్యంలో ఎస్తేరు వాళ్ళు బతుకుతుంటే వేరే రాజుల కింద ఉన్న యూదులు వాళ్ళందరికీ చంపడానికి వచ్చిన ఆజ్ఞను బట్టి ఎస్తేరు ఆ రోజు ఎంతగా నమ్మనేసి ఏడ్చిందో ఈ భక్తులు ఎంత విశ్వాస మరి వీరులుగా మనకు కనిపిస్తా ఉంది. తన ప్రజల కోసము, తన పట్టణం కోసము, తన దేశం కోసము, దేవుని నమ్మిన వారి కోసం వీళ్ళు తెగించిన వాళ్ళుగా మనకు కనిపిస్తా ఉంది. కామన్గా అందుకనే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఎజ్రా ఆల్రెడీ కూలిపోయిన దానికి ఏడ్చాడు, ఎస్తేర్ రాబోయే శ్రమ గురించి ఏడ్చింది. ఎజ్రా ఆల్రెడీ శ్రమకు పొయ్యొచ్చిన తర్వాత జరిగిన మళ్ళీ అదే తప్పు చేస్తే వాళ్ళ గురించి ఏడుస్తా ఉన్నాడు. ఇక్కడ బాధతో ఎజ్రా కూర్చున్నాడు. దేవుడు గొప్ప శ్రమ నుంచి విడిపించాక మళ్ళీ పాపము చేసిన వాళ్ళ గురించి, మళ్ళీ తప్పు చేసిన వారి విషయంలో ఎజ్రా యొక్క స్పందన మనకి ఇక్కడ కనిపిస్తుంది. తనది గురించి కాదు, ఎజ్రా ఒక మంచి దైవజనుడని చెప్పుకోవడానికి, ఎజ్రా ఒక గొప్ప వీరుడు, దేవుని ప్రజలను నడిపించడం గాని, దేవుని ప్రజలను చూసుకోవడం గాని, ఒక ఆత్మ తీవ్రత కలిగిన సేవకుడు అని చెప్పుకోవడానికి, తన ప్రజలు తిరిగి వచ్చి మళ్ళీ అదే జనాలతో కలుసుకొని మళ్ళీ అదే తప్పులు పాపాలు చేస్తున్నారంటే ఎజ్రా గారు పడిన ఆ వేదన, ఆ స్పందన, వారి విషయంలో ఆయన చేసిన విషయాలు ఈ 9-10 అధ్యాయాల్లో మనకు రాయబడుతూ వచ్చాయి. అందులో ఆయన చేసిన పని, ఆ విషయాలు ఎప్పుడైతే తన చెవిని పడగానే బట్టలు వీకేసుకున్నాడు, చింపుకున్నాడు, గడ్డం ఉంది, తలనెత్తికలు పెరికేసుకున్నాడు, కూర్చున్నాడు సాయంత్రం దాకా బూడిదలో, బాధతో కూర్చున్నాడు. ఎజ్రా బాధతో కూర్చున్నాడు. తన ప్రజలు మళ్ళీ తప్పు చేశారు అంటే మళ్ళీ బాధతో కూర్చున్నాడు. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రాలు పైదుపడి చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడనే యెహోవా తట్టు చేతి సాయంత్రము శ్రమ దాటేంత వరకు కూర్చున్నాడు, బాధతో కూర్చున్నాడు.
ఏడుపుతో కూర్చున్నాడు, బట్టలు చింపేసుకొని కూర్చున్నాడు, తల గడ్డం పెరికేసుకొని కూర్చున్నాడు. నిజంగా ఎజ్రాకు తన ప్రజలు పడిన బాధ తెలుసు. 70 ఏళ్ళు ఏడ్చిన ఏడుపు తెలుసు. మందిరం పోగొట్టుకొని, దేశం పోగొట్టుకొని, ఇల్లు పోగొట్టుకొని 70 ఏళ్ళు ఒక దేశంలో బతికిన ఆ శ్రమ, నిట్టూర్పు, బానిసత్వపు బతుకు తెలుసు. దేవుడికి దూరంగా బతికితే ఎట్లా ఉంటుందో, దేవుడు వదిలిపెడితే ఎట్లా ఉంటుందో, దేవుడు విడిచిపెడితే ఎంత దుఃఖం, వేదన అనుభవించాలో ఎజ్రాకు తెలుసు. కాబట్టి తన ప్రజలు మళ్ళీ అదే తప్పు చేశారు అనేసరికి ఆ బాధ భరించలేకపోయాడు. దాన్ని వెనకానే బట్టలు చింపేసుకున్నాడు. ఒక చచ్చిపోతే ఏడ్చినట్టు ఏడుస్తా కూర్చున్నాడు. ఈరోజు అలాంటి బాధ, అలాంటి వేదన దేవుళ్ళకి వచ్చి మళ్ళీ తప్పిపోయే వాళ్ళ విషయంలో మనం పడాలా? వాళ్ళ గురించి మనం ఆలోచించగలగాలి. అలాంటి లోకంలో బానిస బతుకుతూ ఇంకా పాపంలోనే బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉంటే ఎంత శిక్ష వస్తుందో తెలుసుకొని, తెలిసిన వారంగా మనము ఏడవగలగాలి, కూర్చోగలగాలి. ఆ వేదన మనకు అర్థం కాగలగాలి. తన ప్రజల పాప స్థితికి మళ్ళీ వెళ్ళారనేసరికి ఎజ్రా కూర్చున్నాడు. అదే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రోజు అలాంటి ఒత్తిడి, అలాంటి బాధ, అలాంటి వేదన రోజు దిగజారిపోతున్న వాళ్ళ కోసం, తప్పిపోతున్న వాళ్ళ కోసం, దేవుళ్ళకి వచ్చి మళ్ళీ విలువలు కోల్పోతున్న వాళ్ళ కోసం, దేవుళ్ళకి వచ్చి ప్రత్యేకతను కోల్పోతున్న వాళ్ళ కోసం, దేవుళ్ళకి వచ్చి ఆత్మీయతను కోల్పోతున్న వాళ్ళ కోసం, ఈవెన్ మన కోసమైనా మనము కూర్చోగలగాలి, ఏడవగలగాలి. దేవుని దగ్గరికి రాగడానికి మనం అంత శ్రద్ధ తీసుకోవాలి. మిగతా వాళ్ళకి బాధ లేదు, ఆ కలిసిపోయిన వాళ్ళకి దిగులు లేదు, ఆ కలిసిపోయిన ఏం లేదు, హ్యాపీగా ఉన్నారు. కలిసిపోని వ్యక్తి ఏడుస్తున్నాడు, కూర్చున్నాడు. కలిసిపోని వ్యక్తి బట్టలు చింపేసుకుంటున్నాడు, గడ్డం బెరికేసుకుంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల గురించి, దేవుని నుంచి దూరమైన, దేవునికి మళ్ళీ విరోధంగా పాపం చేసిన, అది మన గురించి అయినా మన తోటి వారి గురించి అయినా బాధతో కూర్చుండే మనస్సు ఈరోజు మనకు ఉండాలి. దేవుడు విడిపించాక, తన రక్తంతో బయటికి తెచ్చాక, తన సంఘంలో చేర్చాక, తన విశ్వాసులుగా పిలుచుకున్నాక, దేవుని శాస్త్రంగా చేసుకున్నాక తప్పిపోయే వాళ్ళ విషయంలో ఇలా ఏడవగలగాలి, కూర్చోగలగాలి. తర్వాత శ్రమ అయిపోయిన తర్వాత లేచి మోకాళ్ళ మీద పడి దేవుని దగ్గర చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖం వైపు నీ వైపు ఎత్తుకోవడానికి సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తల్లకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధాలు ఆకాశం ఇంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులు. మా దోషాలను బట్టి మేము, మా రాజులు, మా యాజకులు, అన్న రాజుల వశములను ఖడ్గానికి, చెరకు, దోపుడుకు నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతే. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రాలకు వెలిగించి మా దాస్యములు కొంచెము తెప్పరింటున్నట్టుగా చేయనట్టుగా, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్టుగా, తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగా మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజంగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యముల నుంచి మమ్మల్ని విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనిపరిచి మేము తెప్పరినట్లుగా మా మందిరాలను నిలిపి దాని పాడైన స్థలాలు తిరిగి బాగు చేయుటకు యూదా దేశమందు, యెరూషలేము మందు, పట్టణం మందు మాకు ఆశ్రయము ఇచ్చుటకు కృప చూపించింది. మా దేవ, ఇంత కృప పొందిన తర్వాత కూడా మేమేమి చెప్పగలము? నిజంగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మేము అనుసరించలేదు కదా. వారు మీరు స్వతంత్రించుకుని పోయే దేశంలో వారి నివాసుల చేత, అపవిత్రత చేత, వారు చేయ అసహ్యమైన వాటి చేత అపవిత్రమైంది. కాబట్టి వాళ్ళు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశం నలుదిక్కుల నిండిందయింది.
కాబట్టి మీరు వారి కుమార్తెలను ఇయ్యొద్దు, వారి కుమార్తెలకు మీ కుమారులకు పుచ్చుకోవద్దు, మరియు వారికి క్షేమ భాగ్యం కలగవలనని మీరు ఎన్నటికీ కొనకుండిన ఎడల మీరు బలంగా ఉండి ఆ దేశం యొక్క సుఖాన్ని అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యంగా దాన్ని అప్పగించదరని చెప్పారు. అయితే మా దుష్క్రియలను బట్టి, మా యొక్క గొప్ప అపరాధాలను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత కూడా కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలగజేయగా మేము నీ ఆజ్ఞలు మీరి ఈ అసహ్య కార్యములన్నీ జరిగించిన ఈ జనులతో సంబంధాలు చేసుకుని మేము నాశనమగు వరకు శేషమైన లేకున్నట్లు, తప్పించుకుంటకు సాధనమైన లేకున్నట్లు నీవు కోప్పడదు కదా. తర్వాత బాధతో కూర్చుండడమే కాదు, దేవునికి ప్రార్థించు తన స్థితి, తన పాప స్థితి అంతా చెప్తా ఉన్నాడు. దేవా, నీ వైపు ముఖం ఎత్తుకోవడానికి సిగ్గుపడుతున్నా. మా దోషములు ఎంత విస్తారమైనవో, మా రాజులు యాజకులు అందరూ తప్పు చేస్తే మేము చెరకెళ్ళిన బ్రతుకులు మావి. ఎట్టొకట పారదీశ రాజు దగ్గర దయ కనపరిచి కొద్దిగా విడుదల ఇచ్చి కొద్దిగా తెప్పరిల్లేటట్టు చేసి బయటికి తీసుకొస్తే, నువ్వు ముందుగా చెప్పిన నీ మాట, వారి కుమార్తెలను పుచ్చుకోవద్దు, చేసుకోవద్దు, అలా చేసుకోకుండా ఉంటే మీరు క్షేమంగా బ్రతుకుతారు అని చెప్పిన నీ మాటలు వినకుండా మళ్ళీ అదే తప్పు మేము చేస్తే ఇంత శిక్ష రావాల్సిన మాకు కొంతే శిక్షేసి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మేము అలా చేస్తే ఇంకా తప్పించుకోవడానికి కానీ, ఇంకా బ్రతకడానికి కానీ, ఇంకా నాశనం అవ్వకుండా బయటికి రావడానికి కానీ ఉండనంతగా నువ్వు కోప్పడతావు కదా. ఇక్కడ దేవునికి ప్రార్థన చేసి తన వారి గురించి, తన గురించి చెప్తున్నా పరిస్థితి మనకు కనిపిస్తాం. ఎజ్రాకి తన యొక్క ప్రజలు చేసిన తప్పు తెలుసు. ఎజ్రాకి అక్కడ పడిన 70 ఏళ్ల బాధ తెలుసు. మళ్ళీ ఎట్టొకట దేవుడు కనికరపడి తెప్పరిల్లేటట్టు కొద్దిగా శేషాన్ని బ్రతికించి తెస్తే ఆ కృతజ్ఞత తెలుసు, ఆ విలువ తెలుసు. మళ్ళీ తప్పు చేస్తే దేవుడు కోప్పడితే ఇంకా మనం బ్రతకలేమని తెలుసు. అవన్నీ దేవునికి చెప్తా ఉన్నాను. అవన్నీ దేవునికి చెప్తూ దేవుని దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద పడ్డాడంట. ఒక వ్యక్తి ఎంత దుఃఖం ఉంటే, ఎంత వేదన ఉంటే, ఎంత బాధ ఉంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి చేతులెత్తి తలెత్తుకోవడానికి సిగ్గుపడుతున్నాం. దేవా, తలెత్తుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఒకసారి మాట వినకపోతే శిక్ష తెచ్చుకున్నాం, మళ్ళీ బ్రతికిచ్చినాం, బయటికి తెచ్చినాం, మళ్ళీ అదే తప్పు చేస్తే ఇంకా మేము ఎట్ట బయటికి వస్తాం? బయటికి రాలేనంత నువ్వు కోప్పడతావు కదా అని దేవుని దగ్గర ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుని దగ్గర చెబుతూ వచ్చాడు. దేవుని దగ్గర స్థితిని తెలియజేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఎజ్రా యొక్క వేదన మనకు కనిపిస్తుంది. దేవుడు అంటే ఎంత భయమో కనిపిస్తుంది. దేవుడు అంటే ఎంత భయమో కనిపిస్తుంది. వాక్యం అంటే ఎంత భయమో కనిపిస్తుంది. దేవుని మాట వినకపోతే ఎంత నష్టమో కనిపిస్తుంది. వినకపోతే వచ్చే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో కనిపిస్తుంది. ఎజ్రా ఎంత దేవునికి భయపడేవాడుగా కనిపిస్తున్నాడు. ఎజ్రా దేవుని యొక్క ప్రేమను ఇక్కడ తలంచుకునేవాడుగా కనిపిస్తున్నాడు. దేవుని కృతజ్ఞతని ఎరిగిన వాడుగా కనిపిస్తున్నాడు. దేవునికి ఎంత భయపడేవాడో, తన ముఖాన్ని కూడా నేను ఎత్తుకోలేని దేవా, నీ దగ్గరికి వచ్చి మాట్లాడలేను, నీ వాక్యం మైపు చూసి ముఖం చూసి నేను మాట్లాడలేను. ఆల్రెడీ ఒకసారి చేస్తే నువ్వు క్షమించి బయటికి తీస్తే మళ్ళీ చేస్తే ఏం ముఖం ఎత్తుకొని రాగలను? ఏ విధంగా మాట్లాడగలను? వచ్చే శిక్షను ఎట్లా తప్పించుకోగలం మేము నీ కోపాన్ని అని చెప్పి దేవుని మాటలకి, దేవుడు ఇచ్చే శిక్షకి ఎంత భయపడే వ్యక్తిగా ఎజ్రా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. దేవుడు తన ప్రజలను ఆ గొప్ప శ్రమ నుంచి విడిపించిన తర్వాత
వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, తప్పును బట్టి ఎజ్రా దేవునికి భయపడుతున్నాడు. ఎజ్రా దేవునికి భయపడి తలదించుకుంటున్నాడు. ఈరోజు మన పాపాలను బట్టి, లేదా సంఘం చేసే పాపాలను బట్టి, దేశం చేసే పాపాలను బట్టి దేవుడు అంటే గడగడలాడే భయం మనకి ఈరోజు కలిగి ఉండాలి. దేవుడు శిక్షిస్తే ఎట్లుంటుందో, దేవుడు చెరకు తీసుకెళ్తే ఎట్లుంటుందో, నరకం వేస్తే ఎట్లుంటుందో, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, ఆయన చేతిలో పడితే తప్పించుకోలేరు. కేకలేసిన అయ్యో 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 అని ఆ రోజు ఏడుపు అరుపులు వినపడే ఆ రోజు, తలుపు తీయమని వేదనలు చెంది కొడుతున్న ఆయన తలుపు తీయని కఠినత్వాన్ని తలంచుకుంటే ఈరోజు మన గురించి, సంఘాల గురించి, తప్పిపోయిన వాళ్ళ గురించి ఆ భయముతో మనం ప్రార్థించగలుగుతాం, ఆ భయముతో దేవుణ్ణి అడగగలుగుతాం. అలా అడగగలగా దేవునికి ఎంత భయపడేవాడో మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాం. ఎజ్రా దేవుని అడిగి ఎంత కృతజ్ఞత కలిగిన వాడో కనిపిస్తుంది. ఎంత కృప చూపించాం, తెప్పెరలు బ్రతికించాం. ఇంత చేశాక తప్పిపోతే ఇంత శిక్షలు కూడా కొద్దిగా శిక్షేశావు అని చెప్పి కృతజ్ఞత కలిగిన వాడుగా కనిపించాడు. మాకు మీదికి రావాల్సిన దోషానికి రావాల్సిన శిక్షలు కొంచెమే మా మీద మోపి ఈ విధంగా విడుదల చేస్తే, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ నీ ఆజ్ఞలు మీరితే నువ్వు పడే కోపాన్ని, నువ్వు పడే శిక్షను మేము భరించలేమని చెప్తూ వచ్చిన ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లే నేటి దినమునగా ఉన్నట్టు నిలుస్తున్నా. చిత్తగించి మేము నీ సన్నిధి అపరాధులను కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులమయ్యా. నువ్వు నీతిమంతుడు కాబట్టి మేము బ్రతికాము, మేము పాపలం కాబట్టి ఈ సన్నిధిలో నిలబడే అర్హత కూడా మాకు లేదని చెప్పి ప్రార్థిస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకా 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుతాడు. పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసిన ఇశ్రాయేలు పురుషుడు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని ఎద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా. ఎజ్రా ఏడుస్తూ అన్నాడు. ఎజ్రా కూర్చున్నాడు బాధతో. ఎజ్రా దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత ఎజ్రా ఏడుస్తూ అన్నాడు. ఏడుస్తూ సాష్టాంగ పడిపోయాడు. ఈసారి బోర్ల పడిపోయాడు. తనతో పాటు కొంతమంది స్త్రీలు, పురుషులు వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ బాధ ఏంది, మళ్ళీ తప్పు చేయడం ఏంది, మళ్ళీ మనం చెరకపోతే మన పరిస్థితి ఏంది, మన బ్రతికేంది, దేవుడు మళ్ళీ అప్పగిస్తే ఏంది అని చెప్పి తెలిసిన వాళ్ళు ఎజ్రా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బహుగా ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు ప్రకారం వాళ్ళ జీవితాలు కాదు, వాళ్ళ కుటుంబాలు కాదు, మళ్ళీ దేవుని విరోధంగా చేస్తే పాపము, దేవుడు వేసే శిక్ష మనం తట్టుకోగలమా, మన జీవితాలు మళ్ళీ ఏమైతాయి, మన బ్రతుకులు ఏమైతే, అంత గొప్ప దేవుడు కనికరపడి తీస్తే కృతజ్ఞత లేకుండా మళ్ళీ తప్పు చేస్తే మన బ్రతుకులు ఏంటి అని చెప్పి ఇవన్నీ తలంచుకొని ఏడుస్తున్నారు. వాళ్ళు మన జీవితాల గురించి కాదు, ఇళ్ల గురించి కాదు, డబ్బుల గురించి కాదు, ఇంత ప్రేమ చూపించి, ఇంత కనికరపడి, ఇంత బాధలోంచి బయటికి తెచ్చి మందిరాన్ని కట్టుకొని మళ్ళీ మన దేశంలో, మన ఇళ్లలో బ్రతికేటట్టు చేస్తే మళ్ళీ ఏంటి తప్పులని చెప్పి ఎజ్రా ఏడుస్తూ సాష్టాంగ పడిపోతున్నాడు. దాంతో పాటు జనాలు, పురుషులు, స్త్రీలు, చిన్నవాళ్ళందరూ బహుగా వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఎజ్రా సాష్టాంగ పడి ఏడుస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప భక్తుడో ఎజ్రా మనకు కనిపిస్తుంది. ఎంత గొప్ప వేదన, ఎంత గొప్ప భయము, భక్తి కలిగిన వాడు కనిపిస్తాం. భక్తి కలిగిన వాడు ఎజ్రా. దేవుని ఎంత భక్తి. దేవుని ప్రజలు చిన్న తప్పు చేసినా కూడా మళ్ళీ తప్పు చేశారని తెలిస్తే ఎంత ఏడుస్తున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. ఈరోజు మనం దేవునికి ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని పాపాలు విరోధంగా చేస్తున్నాం, ఎన్నిసార్లు తప్పిపోతున్నాం. ఈరోజు ఎర్రలాగా దేవుని సన్నిధిలో పడి సాష్టాంగపడి ఏడవగలుగుతున్నాం, మన పాపాలు ఒప్పుకోగలుగుతున్నామా, మన లేదా మన సంఘం, మన దేశం, మన ప్రజలు చేసిన దాని గురించి ఏడవగలుగుతున్నామా?
దేవుని ఎడల కృతజ్ఞత లేని మనుషుల గురించి, దేవుడు చేసిన దాన్ని మర్చిపోయి తప్పిపోయిన మనుషుల గురించి, కొన్నిసార్లు మనమే తప్పిపోయి కృతజ్ఞత లేకుండా ఎన్నిసార్లు విడిపించినా, ఎన్నిసార్లు సహాయం చేసినా మళ్ళీ మళ్ళీ దేవుని బాధ పెడుతుంటే ఆ భక్తి, ఆ భయము దేవుని దగ్గర కనపరిచే ఒక విశ్వాసగా ఈరోజు మనం ఉన్నామా ఆలోచించుకోవాలి. ఏడుస్తూ ఏడుస్తూ ఎందుకు ఏడుపంటే పాపం చేశాం. ఎజ్రాను అడిగితే ఒకే మాట చెప్తాడు, ఎందుకు ఎజ్రా అంత ఏడుస్తున్నావు, అంత మోకాల మీద పడ్డావు, ఏమొచ్చింది నీకు బాధ, అంత స్పష్టంగా పడి ఎందుకు అంత ఏడుస్తున్నావు, ఎవరు చచ్చిపోయాడని ఏడుస్తున్నావు అంటే, ఎవరు చచ్చిపోలే, నా ప్రజలు పాపం చేశారు, నా దేవుడు చూపిన ప్రేమను మర్చిపోయి, నా దేవుడు విడిపించిన ఆ విడుదలను మర్చిపోయి, తెప్పరిలో చేసేటట్టు కొద్దిగా ఫ్రీ చేసి అది మర్చిపోయి మళ్ళీ తప్పు చేశారు. అదే నా బాధ అని ధైర్యంగా చెప్పగా ఈరోజు మనము దీనికోసం ఏడుస్తాం. అవసరం కోసం, ఏ అవసరం కోసం కన్నీళ్లతో వేడుకునే వాళ్ళు ఈరోజు కనిపిస్తారు. కానీ పాపం గురించి, అది కూడా మనం చెయ్యని పాపం గురించి ఇంతగా భక్తి దేవుని యొక్క కనపరచగలిగే విశ్వాసంలో దైవజనులు ఉంటే నిజంగా ఎంత ధన్యత. వాళ్ళు నిజమైన భక్తులు. ఎజ్రా నిజమైన భక్తి పరుడు. ఎందుకంటే అవసరాల కోసం ఏడవట్ల, సహాయాల కోసం ఏడవట్ల, పాపం కోసం ఏడుస్తున్నా, తన ప్రజలు చేసిన పాపాన్ని బట్టి ఏడుస్తున్నాను. ఈరోజు ఎజ్రాలాగా మన పాపాలను బట్టి, ఇతరుల పాపాలను బట్టి ఏడవగలే మనస్సు ఈరోజు మనకు ఉంటే మనం కూడా నిజంగా భక్తి పరులమే. తర్వాత వీళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ వచ్చి, అయా మేము అనుజనులను పెళ్లి చేసుకున్న మాట నిజమే, దేవుని దృష్టికి పాపం చేశాము, అయితే ఈ విషయంలో మేము సరిదిద్దుకుంటాము అని చెప్పి, ఈ పని ధర్మశాస్త్రంగా జరగడానికి ఈ యోచన బట్టి మా భార్యలను, మాకు పుట్టిన వాళ్ళందరినీ మేము వెలిపేస్తాము, మేము నిబంధన చేసుకుంటామని చెప్పి, లెమ్ము ఈ పని నీ ఆధీనంలో ఉంది ఎజ్రా అని చెప్పి ఎజ్రాను లేపి ప్రధాన యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు అందరూ ఆ మాట ప్రకారం చేయనట్టుగా వారి చేత ప్రమాణం చేపించాడు. వాళ్ళందరూ దేవుని మధ్య నుంచి లేచి ఎల్యాషాబు కుమారుడైన యోహానాను గదిలో ప్రవేశించారు. అతడు అతడికి వచ్చి చెరపట్టిన వారి అపరాధాన్ని బట్టి దుఃఖిస్తూ భోజనమైన పానం కూడా చేయలేదు. వాళ్ళు చెప్పినా కూడా, అయ్యా తప్పు జరిగింది, మేము సరిదిద్దుకుంటాం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ భార్య పిల్లలను వదిలేస్తాం, ఈ విషయంలో మేము సరిదిద్దుకుంటామంటే లేచాడు. లేచి గదిలోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఏడుస్తా ఉన్నాడు. అన్నం కూడా తినట్లే, నీళ్లు కూడా తాగట్లే. చెర నుండి విడుదల పొందిన వాళ్ళందరూ యెరూషలేముకు రావాలని చెప్పి మొత్తం యూదా దేశం అంతటా, యెరూషలేము అంతటా ప్రకటన మొత్తం వెళ్ళిపోయింది. అందరు యెరూషలేముకు కూడా రావాలి వచ్చిన వాళ్ళందరూ. మరి 3 దినముల్లోగా ప్రధానులు, పెద్దలు అందరు చేసిన ఆలోచన బట్టి ఎవడైనా రాకపోతే వాని ఆస్తి దేవునికి ప్రతిష్టమైంది, వాడు విడుదల పొందిన వారి సమాజం నుంచి వెలివేస్తాడని నిర్ణయించుకున్నారు. మొత్తం రావాలి, ఎవడన్నా రాకపోతే వాని ఆస్తి పోయింది, వాడు కూడా దేవుని విడిపించిన జనాల లిస్ట్ లో నుంచి వెలివేయబడతాడు. అప్పుడు యూదులు, బెన్యామీన్లు అందరూ 3 దినాల్లోగా యెరూషలేముకు వచ్చేసారు. 9వ నెల 26వ దినం జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాలకు కూడా నడుస్తూ ఆ సంగతిని తలంచుట వలన వణుకుతా ఉన్నారు. అప్పుడు ఎజ్రా లేస్తాడు, అనుజనులు పెళ్లి చేసుకున్నారు, మీ దేవుడు ఎదుట మీ పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారం నడవడానికి మీరు ప్రత్యేకపరచుకోమని చెప్తే మేము అట్లనే చేస్తామని చెప్పి, ఇది 1-2 రోజుల్లో చేసే పని కాదయ్యా, ఈ విషయంలో చాలా మంది తప్పు చేశామని చెప్పి 14వ వచనంలో పట్ల మంది ఎవరెవరు అనుజనులు పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరూ నిర్ణయ కాలానికి రావాలని చెప్పి ప్రతి పట్టణం యొక్క పెద్దలు, న్యాయాధిపతుల సంగతి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావాలని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఎవరెవరు సహాయం చేశారో చెప్తూ వచ్చాడు. 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించడానికి కోడారు. మొదటి నెల మొదటి దినమున అన్యజనమున స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తి చేశారు. వాళ్ళు ఎవరెవరంటే లిస్ట్ అంతా రాయబడింది. ఇక్కడ ఎజ్రా
పరిహారము లేదా పరిష్కారం చేసిన వ్యక్తిలాగా మనకు కనిపిస్తుంది. ఆ రోజు మొత్తం ప్రకటన చేయబడింది. అన్నం తినట్లా, నీళ్ళు తాగట్లా, 3 రోజుల మొత్తం దేశంలో వాళ్ళందరూ రావాలి. రాకపోతే మన ఆస్తి పోయింది, వాడు కొట్టేయబడ్డాడు. అందరూ వచ్చారు. మీరు పాపాలు పాల్గొని దేవుని దగ్గర పవిత్రపరచుకొని నేను చేయాల్సింది చేయమన్నప్పుడు ఏ పని 1 రోజు 2 రోజులు అయ్యేది కాదని చెప్పి అందరు ఎక్కడెక్కడ ఉన్నారు. ప్రతి పట్టణంలో నియమించి న్యాయాధిపతులను సెట్ చేసి 9వ నెలలో స్టార్ట్ చేస్తే మొదటి దినం వరకు ఉన్న ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయంలో ఈ సంగతి సమాప్తం చేశారు. ఎజ్రా పరిష్కారం చేసిన వ్యక్తిలా కనిపించాడు. ఎజ్రా పిలిస్తే అందరూ వచ్చారు. వర్షానికి గడగడ వణుకుతూ తడుస్తూ దేవుని మందిరంలో ఇంత ఏంది మీటింగ్ అంటే మనం తప్పు చేశామంట, దేవునికి విరోధంగా పాపం చేశామంట అని ఆ మందిరంలో అందరూ ఆ విషయాలు తలంచుకొని వణుకుతా ఉన్నారు. మళ్ళీ దేవుడు శిక్షేస్తే, దేవుడు మళ్ళీ అప్పగిస్తే మన పరిస్థితి ఏందని భయపడి వణికిపోయారు. ఆ రోజు వర్షాలకు కూడా తడుస్తూ దేవుని మందిరానికి వచ్చారు. ఆ రోజు ఎజ్రా పిలిస్తే ఎంత గొప్ప ఉజ్జీవం రగిలిందో. ఆ రోజు యూదా దేశంలో జరిగిన పట్టణంలో ప్రజల్లో తిరిగి వచ్చిన శేషంలో ఎంత గొప్ప ఉజ్జీవాన్ని, మార్పును తీసుకొచ్చాడు. పరిష్కారం చేశాడు ఎజ్రా, ప్రాయశ్చిత్తం చేశాడు ఎజ్రా, పరిహారం చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ సంగతిని పరిష్కరించిన వ్యక్తిలాగా, ఆ సంగతిని తీసేసిన వ్యక్తిలాగా మనకు కనిపిస్తా ఉన్నాడు. గొప్ప ఉజ్జీవకర్త ఎజ్రా, గొప్ప పరిష్కారం చేయగలిగిన వ్యక్తి, ఆ తప్పును సరిదిద్దిన వ్యక్తి, ఒక నాయకుడు, ఒక వండర్ఫుల్ లీడర్. ఆయన మాట విని అందరూ వచ్చారు. ఆయనకు ఎదురు తిరిగిన వారు లేరు. అధికారులు అందరూ సైతం మా భార్యలు మేము వదిలేస్తాం, అపవిత్రత అన్ని జనులు కలిగిన ఆ స్త్రీలను మేము వదిలేస్తామని అన్ని ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం ఎజ్రా మాటలను బట్టి చేసుకుంటూ సమాప్తం చేస్తూ వచ్చినారు. ఎజ్రా ఈ 9-10 అధ్యాయాలలో తన జనులు మళ్ళీ తిరిగి వచ్చి చేసిన తప్పును బట్టి ఎజ్రా యొక్క స్పందన మనం ఆలోచిస్తూ వచ్చినాం. వినగానే కూర్చున్నాడు బాధతో. తర్వాత దేవుని దగ్గర మోకాళ్ళ మీద పడి తలెత్తుకోలేమయ్యా, నువ్వు చేసిన దానికి, విడిపించిన దానికి మేము మళ్ళీ తప్పు చేస్తే నువ్వు చేసే కోపంకు మేము తట్టుకోగలమా అని ప్రార్థిస్తూ వచ్చిన, ఏడుస్తూ వచ్చిన, అన్నందినట్లా ఏడుస్తూ వచ్చిన, జనాలందరూ ఏడుస్తూ వచ్చినారు. తర్వాత పరిష్కారం చేస్తూ వచ్చినాడు. పరిష్కారం చేశాడు, సాల్వ్ చేస్తూ వచ్చాడు. ఈరోజు నిజమైన ఉజ్జీవం ప్రజల్లో నుంచి పాపాన్ని తీసివేయడం, సంఘం నుంచి పాపాన్ని తీసివేయడం, దేవునికి దూరం అయ్యే ప్రతి దాన్ని తీసివేయడం. యేసుక్రీస్తు వచ్చి పాపాన్ని తీసివేసి మనుషులను దేవునికి దగ్గరకు చేశాడు. సాతాను వచ్చి పాపాన్ని చేపించి మనుషులను దేవునికి దూరం చేస్తే, యేసుక్రీస్తు వచ్చి పాపాన్ని తీసివేసి మనుషులను దగ్గర చేస్తూ వచ్చాడు. ఎజ్రా కూడా పాపం చేస్తే మళ్ళీ దేవునికి దూరం అవుతారని పాపాలు తీసేసి మళ్ళీ దేవునికి దగ్గర చేస్తూ వచ్చినాడు. ఈరోజు విశ్వాసిగా, సంఘంగా, సేవకుడిగా బాధ్యత ప్రజల పాపాలను, ప్రజల లోపాలను సరిదిద్ది ప్రత్యేకపరిచి వాళ్ళని వారికి తెలియజేసి దేవుని దగ్గరికి తీసుకురాగలగడం, వారిని సరిచేపించడం, వారిని వదిలేటట్టు చేపించడం, అదే నిజమైన ఉజ్జీవం. ఎజ్రా 9-10 చివరి అధ్యాయాలు ఎజ్రా తన వారు చేసిన దాని విషయంలో చేసిన ఆ ప్రతిస్పందన మనకు కనిపిస్తా వచ్చింది. అందుకే వాళ్ళు గొప్ప దైవజనులు, వాళ్ళు దేవుని యొక్క భయం కలిగిన దైవజనులు, ఎంతో భక్తి కలిగిన దైవజనులు, దేవుడు అంటే మొరకు కలిగిన దైవజనులు, దేవుడు అంటే కృతజ్ఞత కలిగిన దైవజనులు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తర్ లాంటి వాళ్ళు, రోజు అలాంటి భక్తి పట్ల ఎజ్రా లాంటి ఒక మంచి ఇతరులు పాపం చేస్తేనే సాగిలపడి ఏడ్చి బాధతో కూర్చోండి, దేవుని దగ్గర సిగ్గుపడి తలదించుకొని దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తుల్లాగా ఈరోజు మనం ఉండగలగాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవా, ఒకటే అడుగుతున్నాం దేవా,
ఎంత గొప్ప వ్యక్తి నాయన ఎజ్రా, ఎంత మంచి మనస్సు దేవా. తన జనులు పాపం చేశారని తెలియగానే దేవా ఎంత కుమిలిపోయాడు, ఎంత ఏడ్చాడు, ఎంత నీ దగ్గరికి వచ్చి తలదించుకున్నాడో ప్రభా. ఈరోజు నా దేవా అలాంటి మనిచ్చి ఆత్మీయ జీవితాన్ని నాకు దయచేయి ప్రభా. నా పాపాల కోసమే కాదు దేవా, మొదటగా నా పాపాల కోసం, తర్వాత ఇతరుల కోసం దేవా. ఇలా స్పందించగలిగే హృదయం నాకు దయచేయి దేవా. ఇలా ఏడవగలిగే హృదయం నాకు దయచేయి నా తండ్రి. ఇలా పరిష్కారం చేయగలిగే ఇచ్చే. నువ్వంటే ఎంత భయం కలిగిన వ్యక్తి, నువ్వెంత భక్తి కలిగిన వ్యక్తి, నువ్వంటే ప్రభా ఎంత కృతజ్ఞత కలిగిన వ్యక్తి దేవా. విడిపించిన దాన్ని మర్చిపోలేదు, చేసిన తప్పులు మర్చిపోలేదు, చేయబోయే తప్పులకు ఎంత శిక్ష వస్తుందో భయపడుతున్న వ్యక్తి నా ప్రజలంటే హృదయాన్ని దయచే దేవా. అలాగే ఏడవగలిగే హృదయం దేవా దయచే. అలా పాపాల విషయంలో దేవా నీ దగ్గర నేను కూర్చునే హృదయం దయచే దేవా. నా పాపాలే కాదు, సంఘంలో దేశంలో జరిగే ప్రతి పాపాన్ని గురించి దేవా నీ భయంకరమైన శిక్ష ఉగ్రత రాకముందే ఆ ప్రజల యొక్క మార్పు కోసం, క్షేమం కోసం ఏడవగలిగేంత నా మనసును ఇచ్చేది ప్రభా. రీతిగా మీరు చూపించు, రీతిగా సహాయపడమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను నా తండ్రి. ఇచ్చిన ఈ తలంపుల కోసమే ఉన్నాను. ఆరాధనలు ఇంతవరకు సాయం చేసి పాటల్లో మీరు ఇచ్చిన తలంపులు, ఆరాధన వర్తమానంలో ఇచ్చిన తలంపులు, వాక్య వేలుగులు ఇచ్చిన తలంపులకై ఉన్నాను. నాకు వచ్చిన వారికి ఎంతో మందికి ప్రభా ఈ మాటలు ఉపయోగకరంగా మీరే చేయమని ఎవరికి అవసరమో వారందరి దగ్గరికి మీరే తీసుకెళ్ళి ప్రభా పరిచయం దీవించండి. ఏ విధంగా ఏ రీతిగా ప్రభా జరగాలో ఆ రీతిగా మీరు జరిగిస్తున్నామని కోరుతున్నాను ప్రభా. రోజు నా పాపాలను క్షమించు దేవా. ఎన్నిసార్లు మీరు కనికరపడ్డాక మళ్ళీ 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 ప్రభా అదే తప్పులు ప్రభా. నేనే కాదు నాతో పాటు ఉన్నవారు, సంఘం, విశ్వాసం, దేశం దేవా జరుగుతుందో క్షమించు దేవా. నీ వాత్సల్యం బట్టి కనికరించు, నీ వాత్సల్యం బట్టి చూపించు దేవా. కాబోయే శిక్ష నుంచి తప్పించు దేవా. ఆల్రెడీ అనుభవిస్తున్న శిక్షలో నీ కనికరం చూపించు దేవా. ఎన్నిసార్లు అదే నిర్ణయాలు, ఎన్నిసార్లు అదే మాటలు, ఎన్నిసార్లు అదే తలంపులు, ఎన్నిసార్లు అదే పనుల చేత నేను బాధ పెడుతూ వచ్చినావా ప్రభా. వాటి విషయంలో మీరు చూపిస్తున్నామని కోరుతున్నాను దేవా. నీ ఎదుట సిగ్గుపడవలసిన వారం, తలదించుకోవాల్సిన వారం, నీ ఎదుట ముఖము ఎత్తలేని వారం ప్రభా. వెనకబడండి దేవా. కృప చూపించమని కోరుతున్నాను దేవా. సహాయాన్ని పంపించమని కోరుతున్నాము దేవా. నాతో పాటు సంఘంలో, దేశంలో జరుగుతున్న ఈ పాపాలను బట్టి మీరు పడుతున్న ఆ దుఃఖానికి నాయన మేము ప్రార్థనని సిగ్గుపడాల్సిన వారు ఒప్పుకుంటున్నాం. ఎన్ని విషయాల్లో మేము తగ్గిపోతున్నాం దేవా. ఆ విషయాల్లో ఒప్పుకొని పవిత్రపరచుకొని దేవా నేను సంతోషపడే జీవితాలు మాకు దయచేయండి దేవా. ఆ విధంగా ఇతరులుగా ఇతరుల కోసం ఉపయోగపడే జీవితాలు దయచేయండి. ఎంతగానో ఈ వారం అంతా సహాయం చేస్తూ వచ్చినావు ప్రభా. ప్రభా రాబోయే వారాన్ని కూడా దీవెనకరంగా చేయండి. ఆత్మీయంగా కావలసిన ప్రతి ప్రత్యక్షతను సహాయాన్ని దయచే దేవా. శరీరానికి కావలసిన ఆహారం, వస్త్రం, బట్టలు దయచేయండి. నివాసం దయచే దేవా. చేసే పనుల్లో ఆశీర్వాదం నీ కృప ఉంచండి. ఇంకెంతమంది ప్రభా ఇక దూరంగా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోదేవా. నీ రాకడ మా మరణం దగ్గర పడుతున్న కొలిది ప్రభా నీకు మేము మరింత దగ్గర అవడానికి సహాయం చేయదేవా. ఈ రోజుకి ఎంతో మంది నీకు భయపడట్లేదు, నీళ్ళ భక్తి లేదు, ఎంతో మంది నీ దగ్గర వనకట్లేదు ప్రభా. కనికరించి కృప చూపించండి. మా తప్పులను తెలుసుకొని, మా లోపాలను తెలుసుకొని, భయపడి వణికి ఏడ్చి ఈ మోకాళ్ళ మీద నీ సన్నిధిలో పడగలిగే, ఇదైతే సాష్టంగా పడగలిగే హృదయాలు నాకు, మాకు, సంఘాలకి, దేశానికి దయచేయమని కోరుతున్నాను. సర్వ మానవాళికి దయచేయమని కోరుతున్నాను ప్రభా.
పరిశుద్ధ దేవ సహాయపడినందుకు వందనాలు. నా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నా రక్షణకర్త, నీకు వందనాలు తండ్రి. మహాప్రేమ చేత వాత్సల్యం చేతనే ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చినారు నాయన. హృదయపూర్వకంగా వందనాలు. ఇంకెంతమంది ప్రభా అనారోగ్యాలతో ఉన్నారు, సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయండి. కన్నీళ్లతో ఉన్నారు, సహాయం చేయండి. పనులు లేకుండా ఉన్నారు, సహాయం చేయండి. అప్పులతో ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. అసమాధానంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. చదివే బిడ్డలు ఏమనొస్తున్నారు, వివాహాలు, ఉద్యోగాలు, ఇంకా ఏ బాధలతో ప్రభా ఉన్నారు, సహాయం చేయండి. గొడవలు, కలహాలు ప్రభా, అక్రమ సంబంధాలు, మరణాలు ప్రభా, సహాయం చేయండి. మీ కృపను, నీ వాత్సల్యతను, నీ దయను ప్రభా, నేను నీ సన్నిధి ప్రకాశంను ప్రభా ఈ భూమి మీద ప్రతి ఒక్కరితో ఉంచమని కోరుతున్నాను. ఈ వారాన్ని మరోసారి మాకు దీవెనకరంగా చేయమని ఎంతవరకు సహాయపడినందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి, వాక్య ప్రకారం జీవించడానికి మనకును, సార్వత్రిక సంఘానికి, సార్వత్రిక లోకానికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువుకు భయపడి జీవించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.